ఒకటే అంట నేను ఎలక్షన్లో చెప్పిన వాళ్ళకు నేను ఓడిపోతే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పిన నేను ఓడిపోయినా అనుకో మీకు ఇబ్బంది అవుతారా బాబు, ఇబ్బంది పడద్దు అనుకుంటే నన్ను గెలిపిమని చెప్పిన. ఇవాళ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఏది ఉన్నా కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. నా దగ్గర ఉన్నంత ఫ్రీనెస్ వేరే వ్యక్తి దగ్గర ఉండదు. రేపు పొద్దున్న నేను గెలిచిన అనుకోండి, నేను గెలిస్తే జడ్పీటీసీలు అవుతుండే, ఎంపీపీలు అవుతుండే, అన్నీ అవుతుండే. ఇవాళ ఇబ్బంది కదా అపోజిషన్ ఉన్నప్పుడు. నేనేమంటున్నా అంటే నాయకుడు మంచివాడైతే గెలిపించుకోవాలి, మీరు మిమ్మల్ని కాపాడతాడు. ఫస్ట్ నాయకుడిని మీరు కాపాడితే నాయకుడు మిమ్మల్ని కాపాడతాడు అనే నా బోధన తప్ప వేరేం లేదు. ఇప్పుడు బాధపడుతుంది కానీ ఇప్పుడైనా గెలిపించుకోవాలనుకుంటున్నారు. ఈ ఛాన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ ఛాన్స్ మనం వాడుకోవాలా, మనం గెలిపించుకోవాలనేటువంటి యావత్ జిల్లా మొత్తం ఉంది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు బోధన్ వాళ్ళు వస్తున్నారు, బాన్స్వాడ వాళ్ళు వస్తున్నారు, ఆర్మూర్ వాళ్ళు వస్తారు, నిజామాబాద్ టౌన్ వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చిన పని కాదని చెప్పాలి, ఎవరు వచ్చిన పని చేస్తాను నేను. ఫ్యూచర్లో ఎంపీ పోటీ చేస్తాను కాదు, మంచి పేరు సంపాదించుకోవాలా, ఏముంది అది ప్రక్కరికి వస్తున్నా. ఇందాక బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలంగాణ యూనివర్సిటీ తీసుకొచ్చినట్టుగా నిజంగానే మాలాంటి యువతకు తెలియదు సార్. అట్లా మీ హయాంలో ఆర్మూర్కి చేశారు, ఐ థింక్ నిజామాబాద్ రూరల్కి రెండు సార్లు చేశారు. బాన్స్వాడ సార్ బోధన మీరు ఇంకోసారి బాన్స్వాడలో 2 సార్లు పోటీ ఓడిపోయాను. అయితే ఈ అన్ని నెట్వర్క్స్లో మీకనంటూ ఒక కనెక్షన్ అయితే ఉంది. అన్ని కాన్స్టిట్యున్సీలో ఒక అనుబంధం అయితే ఖచ్చితంగా ఉంది. మీరు గెలిచినటువంటి ఈ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు ఈ తెలంగాణ యూనివర్సిటీ లాంటివి ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ తీసుకొచ్చారు, ఏమేమి తీసుకొచ్చారు? జనరల్గా మా దగ్గర నిజామాబాద్ రూరల్లో 700 kV సబ్స్టేషన్ వచ్చింది. సుద్దపల్లిలో ఉంది. సుద్దపల్లి కాదు, ఆ తాండ దగ్గర ఉంటుంది, మన మిట్టపల్లి దగ్గర. దాని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎంత 60-70 acres రాంపూర్లో పెడదాం అనుకున్నా. రాంపూర్లో అబ్జెక్షన్ చేసిండ్రు. దాన్ని పెట్టడానికి నేను పూర్తి సహకారం అందించిన. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ గారు గోవర్ధన్ గారు అక్కడ చూడండి చూసాను. అది ఒకటి వచ్చింది, సంతృప్తి నాకు నా హయాంలో. అదేవిధంగా ఏదైతే మంచి రిజర్వాయర్ ఉందో, రిజర్వాయర్ అంతకుముందు 10 డిజైన్తో ఉండే. 10 డిజైన్తో ఉన్నప్పుడు నేను గెలిచిన తర్వాత కెనాల్ దవ్వుదామని సర్వే చేయించాను. మనం కెనాల్ ఉండేది, లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ ఉండే. ఏ ఒక్కరు సహకరించారు మనకు. రైట్ కెనాల్కి వెళ్ళిపోతానంటే మొత్తం తాండాల వాళ్ళ ఎస్టీసీ ల్యాండ్స్ అని మునుగుతున్నాయి. వాళ్ళు అబ్జెక్షన్ చేసి వద్దు సార్ మేము ఇవ్వమని చెప్పేసి. రైట్కి వెళ్ళిపోతే కూడా మన మదన్పల్లి కానీ, తర్వాత పుప్పాలపల్లి కానీ, తర్వాత సికింద్రాపూర్ కానీ, వీళ్ళు కూడా మా మొత్తం ఊర్లో మొత్తం మునుగుతాయి అన్నా మేము ఇవ్వమని చెప్పి. దాన్ని ఆలోచించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ పైపు ఇరిగేషన్ పెడితే బాగుంటుంది సార్ అంటే దాన్ని స్టడీ చేసి ఒప్పుకొని పైపులు వేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే మంచి పువ్వాలకు రెచ్చగొట్టి వాళ్ళకి ఏం చేసిండ్రు, 3.5 TMC పెడదామని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. 5 TMC అనేమో ఫస్ట్ అనుకున్నాము. 5 TMC చేస్తే ఊరు మొత్తం మునిగిపోతుంది మంచి. వాళ్ళు గ్రామస్తులు చెప్పారు, సార్ మా ఊరు మునగద్దని చెప్పారు. ఊరు తీసేస్తే 1.5 TMC తగ్గింది. ఆ 3.5 TMC పెడదామంటే వాళ్ళకి రెచ్చగొట్టి మా భూములు మునుగుతున్నాయి, 200 ఎకరాలు పోతున్నాయి అని వాళ్ళకి బాగా రెచ్చగొట్టి వాళ్ళు కూడా నన్ను విమర్శించిండ్రు, ధర్నాలు చేసిండ్రు. ఇదే రేవంత్ రెడ్డి పోయిండు అక్కడికి అపోజిషన్ లీడర్గా. లేదు మేము గెలిస్తే 10 డిజైన్ చేస్తామని చెప్పారు. సరే ఓట్లు వేసిన పాపం వాళ్ళు, నేను ఓడిపోయినా. పైపులు వేసిండ్రు, ఆల్రెడీ చాలా మటుకు పైపులు వేసిండ్రు. అవన్నీ జరుగుతుంది. జగనాపల్లి మండలం మొత్తం వేసిండ్రు. ఇవాళ ఓల్డ్ డిజైన్ చేస్తామంటే చేయండి మరి వడద్దు అంటాడు. అది చేయకపోవడం మిగిలిపోయింది కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. నాకు ఇవాళ ఓల్డ్ డిజైన్ చేస్తుంటారు కదా, రైతులు సహకరిస్తే సంతోషం. నాకు అప్పుడు సహకరించలేదు వాళ్ళు, సహకరించండి మనకు నీళ్ళు వచ్చినానుకో సంతోషపడతారు. అది చేయలేదు అనేది ఒకటి బాధ నాకు ఉంది మనసులో. అదొకటి. మళ్ళీ ఏం చేసినా రేవంత్ రెడ్డి కామెడీ ఏరైపోయాడు, మీకు నీళ్ళు ఇస్తా అంటాడు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి, మంచిపికలే పోతాయి. ఎట్లా ఇస్తాం మరి? అంతమందిని ఎలా కన్విన్స్ చేస్తారు? ఎక్కడిదంటే అక్కడ మాట్లాడేసి జనాన్ని మోసం చేసి దండుకుని కూర్చున్నారు. ఇప్పుడు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఇంకా ప్రధానంగా ఏం చేశారు సార్, అంటే ఇంకా ఎలాంటి రోడ్స్ వేశారు? చాలా రోడ్లు వేసినాను. ఈవెన్ R&B రోడ్లు కానీ, PR రోడ్స్ కానీ, దాదాపుగా ఒక 50 తాండాలు ఉంటాయి మాకు. 70 తాండాలు ఉంటాయి. 70 తాండాలకు అంటే 20 తాండాలు ఆల్రెడీ ఇంతకుముందే గ్రామ పంచాయతీ అయినాయి. 50 తాండాలు గ్రామ పంచాయతీ చేసిన, 50 గ్రామ పంచాయతీ చేసిన, 50 తాండాలు గ్రామ పంచాయతీ చేసిన, 50 తాండాలకు రోడ్లు ఇచ్చిన నేను, BT రోడ్లు. తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టించిన, వాళ్ళకి 10 lakhs CC రోడ్లు వేసిన తాండాలలో. తృప్తి నాకు నా హయాంలో అయినాయని చెప్పేసి. రామడుగు ప్రాజెక్ట్ ఎవరు కట్టారు సార్? ఎవరి హయాంలో, ఏ ముఖ్యమంత్రి? రామడుగు ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టింది. దాన్ని ఇంకో ఒక 1/2 TMC పెంచింది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు గంగారెడ్డి గారు ఉంటాయి. ప్రాజెక్ట్ ఎవరు, ఏ సీఎం కట్టాడు సార్? అది చాలా పాతది. అది చాలా పాతది కదా. TMC కెపాసిటీ ఇప్పుడు అయింది. అది అంతకుముందు ఓన్లీ 60 కంటే తక్కువ పర్సెంటేజ్ ఉండే. దాన్ని హైట్ పెంచి చేసి ఎక్స్టెండ్ చేసింది రాజశేఖర్ గారు. అదే 1 TMC.
అంటే 10,000 ఎకర్స్గా వారిది ఓకే. మినీ ప్రాజెక్ట్ అది. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. మనము మ్యాక్సిమంగా మండలాలు చేసినాం నేను వచ్చిన తర్వాత. ఇప్పుడు 2 మండలాలు అదనం చేసినాం. మోపాలు కూడా చేసినాను నేను. తర్వాత ఇందల్వాయి చేసిన కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీ చేసినాను నేను. తర్వాత కొత్త మండలం కూడా ఇంకోటి క్రియేట్ చేసేది ఉండే, జీవో ఇష్యూ వాళ్ళది అంతే. రామడు ప్రాజెక్టు ఈ ప్రభుత్వం చేయాలి ఇప్పుడు అది. ఓకే. తర్వాత 100 బెడ్ హాస్పిటల్ సాయం చేసిన నేను. దరిపల్లికి బిల్డింగ్ సాయం చేసిన, శంకుస్థాపన చేసిన, మళ్ళీ చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే. బ్రిడ్జిలు సాయం చేసిన పెద్ద పెద్దవి, గౌరారంలో, వెంగల్పాడులో, తర్వాత వాడిలో, తర్వాత గడుకోల్లో ఫౌండేషన్ చేసిన, టెండర్ అయిపోయింది. చిన్న చిన్న ఊర్ల పేరు కూడా గుర్తుంది సార్ మీకు? మళ్ళా గుర్తుండే. ఇప్పుడు బాధ అనిపిస్తాను నాకు. జనాన్ని మరి ఏమనుకుంటారో అర్థం కాదు కానీ ఫౌండేషన్ నేను వేసిన, టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఇస్తాడు ఇప్పుడు మన ఎమ్మెల్యే. ఏదో విచిత్రం. బాజిరెడ్డి గోవర్ధన్ మీద మరో పెద్ద ఆరోపణ ఏంటంటే, బాజిరెడ్డి గోవర్ధన్ అంటేనే ఒక పెద్ద రౌడీ నిజామాబాద్లో అని అంటారు. ఇప్పుడు నా ఏజ్ అంతా నేను రౌడీలకు మాత్రం రౌడీని ఉంటే, అప్పుడు మంచిగా రౌడీని కాదు నేను. నిజంగా వాడు రౌడీని ఉన్నాడు అనుకో, వాడు నా కంట్రోల్ అయిపోతున్నాడు. నిజామాబాద్ టౌన్లో రౌడీ షీటర్స్ ఉండరు, చాలా పెద్దోళ్ళు. వాళ్ళ దగ్గరకు వచ్చిండ్రు, అన్న రౌడీ షీట్ తిప్పి అన్న అంటే, నువ్వు మంచిగా ఉంటాడు తీపిస్తా అని చెప్పిన. 3-4 మెంబర్స్ రౌడీలు, ఫేమస్ రౌడీలు, పేరు చెప్పి మీనా ఉండే ఆర్పి మీనా. నేను పోయి చెప్పిన సార్, నా మాట వింటుండే ఆయన. కొన్ని నికాల్దో సబ్కా మంచి వాళ్ళు ఉంటే మనం నడని కంటిన్యూగా, లేదు మళ్ళీ మీ కంట్రోలే కదా, ఇమీడియట్ ఇంపోజ్ చేశారు రౌడీ షీట్ అని చెప్పి తీసిండు ఆయన. అందరూ మంచిగా చెప్పారు, మాట చెప్తున్నా. ప్రయోగం చేసి తప్పేమున్నది. నేను రౌడీ, నా మీద ఒక కేసు లేదు, పోలీస్ కేసు లేదు, క్రైమ్ లేదు, మంచి లైఫ్ గడుపుతున్నాను నేను. మా పిల్లలకు కూడా చెప్తా, కేసులు చేయదు బిడ్డ, క్రిమినల్ కేసు పెట్టద్దు. ఎవరి డబ్బులు లాక్కోవడము, లేకపోతే కొట్టడము, తిట్టడము, ల్యాండ్ గ్రాబింగు, ఇవన్నీ ఉండొద్దని చెప్పేస్తాం. మా పిల్లలు కూడా అంతే ఉంటారు. చాలా మంది ఎమ్మెల్యే మీద ల్యాండ్ ఆరోపణలు అయితే వస్తూ ఉంటాయి, భూ కబ్జా చేశారు అని. బాజిరెడ్డి గోవర్ధన్ ఎప్పుడైనా భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నాడా? భూ కబ్జాలు చేశాడా నిజామాబాద్లో? భూ కబ్జాలు చేస్తే మీకు నాకన్నా ముందు మీకు తెలుస్తుంది కదా, ఎక్కడ భూ కబ్జా ఒక గజం లేకుండా తీసుకోలేదు. నేను కొనుక్కున్నా కానీ ఎక్కడ కబ్జా మాత్రం చేయలే. గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేయలేదు. నా పక్కన నుండి చేయలేదు. నన్ను ఎవడు ఎలుసుపడ్డదు. తల్లిదండ్రులను ఎక్కువ గౌరవిస్తారా, దేవుడిని ఎక్కువ గౌరవిస్తారా బాజిరెడ్డి గోవర్ధన్? ఫస్ట్ నా తల్లిదండ్రులని దేవుడిగా చూస్తా. తల్లిదండ్రులు లేరు కాబట్టి దేవుని పూజిస్తాను. తల్లిదండ్రుల సాక్షిగా, దేవుడి సాక్షిగా ఎస్. బాజిరెడ్డి గోవర్ధన్ గజం స్థలం కూడా కబ్జా చేయలేదు అని ఒట్టేసి చెప్పగలడా ఈ మాట? నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ ఒక్క గజం కూడా కబ్జా చేయలేదు. వెంకటేశ్వర స్వామి సాక్షి చెప్తున్నా, మా తల్లిదండ్రులు సాక్షి చెప్తున్నా, గజం కూడా నేను కబ్జా చేయలేదు. ఉంటే చెప్పండి నాకు, నేను తల వంచుకుంటా, ఇక్కడ వెళ్ళిపోతాను. నేను ఒక గజం బెదిరించి లాక్కున్నది లేదు. ఇంకేదైనా గజం ఒక 10 ఎకరాలు లాక్కున్నది, 2 ఎకరాలు లాక్కున్నది, గజం లాక్కున్నది, ఒక నిరూపించండి, వెళ్ళిపోతాయి. కానీ రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. సూపర్ సార్. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు చాలా ఆరోపణలు బహిరంగంగా ఉన్నాయి, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నిజంగా ఒక దేవుడి మీద మీరు ఒట్టేసి ఆ చెప్పే అవసరం మీకు లేదు, కానీ మీకు ఆ ధైర్యం ఉండటం. నాకు ధైర్యం ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా, రేపు బయటకు వస్తుంది వీడియో, కామెంట్ పెట్టరా కింద, పలానా తీసుకుని వచ్చి పెట్టాడా, నేను చూడను.